పెట్టిన ఎఫర్ట్స్కి ఆయన ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే నేను ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇది మాత్రమే. వచ్చేవరకు ఏదైనా సర్ప్రైజ్ చేద్దామని ఫిక్స్ అయినా. కొంచెం డిసప్పాయింట్ అయిండు. హాయ్, చాలా రోజుల నుంచి మా బాబు అడుగుతున్నాడు, మమ్మీ వాయిస్ ఓవర్ ఇవ్వకు, నార్మల్గా డైరెక్ట్గా వీడియోలోనే మాట్లాడు అని. కానీ నాకే మాట్లాడాలి అని అనిపించలేదు. ఎందుకో అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది ఫ్యామిలీలో, మాట్లాడలేకపోయినాను. కానీ ఈరోజు ఒకసారి మాట్లాడి చూద్దాము, ట్రై చేద్దాము ఎట్లా వస్తుంది వాయిస్, నచ్చుతుందా మీకు నచ్చదా ఒకసారి ట్రై చేసి చూద్దామని ఈరోజు డైరెక్ట్గా వీడియోలోనే అయితే మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పాలా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఈరోజు స్పెషల్ ఏంటి అని. అంతకన్నా ముందు మనము వీడియోలో సేమియా అండ్ కేక్ ఒక కర్రీ చేసుకుందాము. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజా స్పార్క్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను కేక్ చేయాలి అనుకుంటున్నాను. కేక్ అండ్ స్వీట్ రెండు ప్యారలల్గా చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడే మీన్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయింది. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయిండు. కిడ్స్ మార్నింగ్ వెళ్ళిపోయారు స్కూల్కి. ఇంకా ఇప్పుడు కొంచెం ఒక 2-3 అవర్స్ టైం అట్లా ఖాళీగా ఉంటుంది నాకు. ఈ గ్యాప్లోనే ఇవి 3 సెట్ చేసేసేద్దాము. చలో, ఫస్ట్ నేను పాలల్లో సఫ్రాన్ వేసుకున్నాను అండ్ ఆల్టర్నేట్గా సేమియాకి బౌల్ కూడా పెట్టుకున్నాను. ఎట్ ఏ టైం 2 అయిపోతాయి నాకు. మీలో ఎంతమందికి ఇలాచీ ఫ్లేవర్ అంటే ఇష్టం? నాకు మాత్రం పిచ్చి పిచ్చికి ఇష్టం ఇలాచీ అంటే. ఆహా, ఇవి ఈ సఫ్రాన్ మిల్క్లో వేద్దాం. లైట్గా లూప్ ఆన్ చేద్దాం. షుగర్ని పౌడర్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నా కేక్ని. నాకు తెలీదు ఎట్లా వస్తుందో రాదో. ఇందులోనే వెనీలా ఎసెన్స్ యాడ్ చేద్దాం. నాకు ఎక్కువ టైం లేదు అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ లేవు. తీసుకొని రావచ్చు బయటకు వెళ్ళి, కానీ తీసుకొస్తే మా హస్బెండ్కి తెలిసిపోద్ది. ఇప్పటికీ మీరు అర్థమైపోయే ఉంటుంది ఈరోజు స్పెషల్ ఏంటి అని. చెప్తాను, లాస్ట్లో రివీల్ చేస్తాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా, నాకు కూడా కొంచెం భయం అవుతుంది. మళ్ళీ అకేషన్ కూడా ఉంది. ఆయన వచ్చేవరకు ఇది రెడీ కావాలి. అందుకే నేను కొంచెం టెన్షన్ అవుతున్నా. ఒకసారి 12కి కూడా వస్తాడు, చెప్పలేము. ఇక ఫస్ట్ స్వీట్ కేక్ అయిన తర్వాత అప్పుడు ప్రాన్స్ కర్రీ చేద్దామని నేను అనుకుంటున్నా. స్వీట్ చేసేప్పుడు మధ్యలో కర్రీ చేస్తే అటు ఇటు పడిపోతుంది కదా, పాలు పడిపోతాయేమో అని. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే, అందుకే ఆయనకి సర్ప్రైజ్గా కేక్ చేద్దామని అనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళ ఇంట్లో అందరూ విషెస్ చెప్పేవాళ్ళు, కానీ ఇంకా ఈ ఇయర్ నుంచి కొంచెం డిసప్పాయింట్ అయిండు. అందుకే అట్లా కాకుండా ఉండడానికి నేను కూడా ఏం చెప్పలేదు. మార్నింగ్ నుంచి నార్మల్గానే ఉన్నా, నార్మల్ డే లానే. వచ్చేవరకు ఏదైనా సర్ప్రైజ్ చేద్దామని ఫిక్స్ అయినా. కేక్ చేసి స్వీట్ చేసి బెలూన్స్ ఉన్నాయి, లాస్ట్ టైం నా బర్త్డేకి తెచ్చినాయి, అవి సెట్ చేసేసి ఒక చిన్న సెటప్ లాగా సెట్ చేద్దామని అనుకుంటున్నా. మా కిడ్స్ అండ్ హస్బెండ్ వచ్చేవరకు. ఫుల్ డిసప్పాయింట్ మోడ్ ఉన్నాడు ఆయన పాపం. అది చూడడానికి నాకే మంచి అనిపిస్తలేదు అట్లా ఉండడానికి బర్త్డే రోజు. ఈ బౌల్లో నేను కొంచెం నెయ్యి, షుగర్ పౌడర్, బేకింగ్ పౌడర్, ఆల్మండ్ పౌడర్, మిల్క్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకున్నా. యాక్చువల్గా నా దగ్గర బేకింగ్ సోడా లేదు, ఉన్న వాటితో అడ్జస్ట్ చేద్దామని ఏదో చేస్తున్నాను. బయటకు వెళ్ళాలంటే పక్కా రావాల్సిందే కదా, అందుకే నేనే ఉన్న వాటితోనే సెట్ చేద్దామని. అన్ని రోజులేమో కానీ బర్త్డే రోజు మాత్రం కొంచెం హ్యాపీగా హ్యాపీగా ఉంచాలి అనిపిస్తుంది బర్త్డే పర్సన్స్ని. నాకు ఎందుకో నాకు అట్లా హ్యాపీగా చూడడం అంటే ఇష్టము. అది ఎవరైనా కానీ డిఫరెంట్ ఫీల్ అనిపిస్తుంది నాకు ఇట్లా వీడియోలో మాట్లాడుతుంటే. వీడియో చూసినాక మీరు ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు, కానీ మాట్లాడేప్పుడు మాత్రం నేను డిఫరెంట్గా ఫీల్ అవుతున్నా. మీకు ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఇట్లా డైరెక్ట్గా వీడియోలో మాట్లాడడం నచ్చితే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ నుంచి ఇట్లనే ట్రై చేస్తాను. బాగా రావాలని కోరుకుంటున్నా నేను. ఎందుకంటే నేను ఇచ్చే గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇది మాత్రమే. ఇంకా నేను బయటికి వెళ్ళి స్పెషల్గా ఏ గిఫ్ట్ నేను ఆయన తెలియకుండా కొనలేను నేను. అందుకే ఈ కేక్ ఒకటి పర్ఫెక్ట్గా వస్తే చాలు. మనం పెట్టిన ఎఫర్ట్స్కి ఆయన ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాడు. నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది కేక్ వస్తుందా రాదా అని. చూద్దాం ఏమైందో. సర్ప్రైజ్ చేద్దామంటే నాకే సర్ప్రైజ్ అయితేమో కేక్ వస్తుందో రాదు అనిపిస్తుంది. నాకు
బేసిక్ గా కెమెరా ముందు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఒకవేళ ఏమన్నా మాట్లాడదామని కూర్చున్నా అసలు ఏం గుర్తుకు రాదు. అలవాటు చేసుకుంటున్నా ఈ మధ్యలోనే. చూద్దాం ఎట్లా వస్తుందో. ఇది రెడీ అయ్యేంత వరకు కొద్దిసేపు టీవీ చూద్దాం.